Welcome to Star 9 News. గూడూరులో ప్రగతి సేవా సంస్థ గురువారం ఉదయం 10 గంటలకు గూడూరులో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ దేవులుగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవులుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణిల సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన 30 మందికి ప్రతి నెల పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సెక్రటరీ చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, మంగర రామకుమార్ నాయుడు, మెడనూరు సురేష్ రెడ్డి, కోట వెంకటేశ్వర్లు, డీన్ శ్రీహరి, నాగరాజు, యశ్వంత్, సివిఆర్ సతీష్, హాస్పిటల్ సిబ్బంది, సాయి తదితరులు పాల్గొన్నారు. సమానమైన మా జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా మా రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా ముందు మంచి ఆరోగ్యరీత్యా ఐశ్వర్యాలరీత్యా మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కోరుకుంటుంది. అదేవిధంగా మన గూడూరు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మనం ప్రతి నెల ఈ ఒక కార్యక్రమానికి మనకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్న మా మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ప్రతి నెల 30 మందికి ఇక్కడికి వచ్చి దగ్గరికి వచ్చి తీసుకొస్తున్న వాళ్ళ వాలంటీర్లకి, మా వెంకటేశ్వర బృందానికి కూడా మనం శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే రకరకాలుగా 30 మందిని ప్రతి నెల పేషెంట్లను మారుస్తూ తీసుకొని వస్తున్న అందరికీ అందేలాగా చూడాలని మేము కోరుకున్నాం. మేము కోరుకున్నట్టే ఈ పౌష్టికాహారాన్ని అందరికీ అందించడానికి మాకు చాలా సంతోషం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది దాతలు ఉండొచ్చు, కానీ ఈ విధంగా రెగ్యులర్ ప్రోగ్రాం చేసే దాతలు మనకు అదృష్టంగా జనార్దన్ రెడ్డి గారు, మా డాక్టర్ రోహిణమ్మ గారు, వాళ్ళిద్దరూ సంపూర్ణ సహకారంతో ప్రతి నెల మీకు ఇస్తూ, ఇదే కాకుండా వాళ్ళు కొన్ని సమస్యలు కూడా ఏం కావాలో ఇలాంటి పలసరికలు అయితే ఇంకా నిత్య అవసరాలు ఏదైనా ఉంటే కూడా ముందుంటున్న మా రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మా అదేవిధంగా రాకుండా నివారించాలి. ఇంకా వచ్చాక మీరు అంత భయపడబడలేదు, ఇంకా వచ్చిన దానికి మనం ఏం దాన్ని వెనక్కి తీసుకురాలేము. కాబట్టి మీరు లైఫ్ని ప్రొలాంగ్ చేసుకోవాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అందుకనే మేడం వాళ్ళు ఇది ఇస్తున్నారు. దీన్ని వాళ్ళు చెప్పినట్లుగా ఎవరికి పక్కన పిల్లలకు పెట్టకుండా మీరు మాత్రమే ఉపయోగించి మంచి ఆహారం తీసుకోవాలి. ఉదయాన్నే సూర్యరశ్మికి ఉంటే కొంచెం విటమిన్ డి వస్తుంది అనమాట. బాడీకి విటమిన్ డి రెసిస్టెన్స్ పవర్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అందుకని మార్నింగ్ కాసేపు లేత ఎండకి ఒక అరగంట పాటు కూర్చోవడము, యోగా లాంటివి చేసుకోవడము, భగవంతుని ధ్యానం, మెడిటేషన్ ఇటువంటివి చేసుకొని మీ లైఫ్ని అంటే ప్రశాంతంగా భయపడకూడదు. ముందు ఇది ఏమైపోద్దు అనేది కాకుండా ఇప్పుడు మంచి మందులు ఉన్నాయి. రెగ్యులర్గా మనకి ఏఆర్టీసీ ఫ్రీగా కాస్ట్లీ మందులు బయట కొనాలంటే చాలా కాస్ట్లీ, మీకు ఇక్కడ ఫ్రీగా ఇవ్వబడుతున్నారు. వాటి మందులు రెగ్యులర్గా వాడుకుంటూ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మీకు మామూలు మనుషులాగే మీ లైఫ్